హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యువర్స్ గీతా ఛానల్. ఈరోజు మా గార్డెన్ చూస్తున్నా. మా మిద్దె తోట 2 ఫ్లోర్స్ తర్వాత పెంట్ హౌస్ పైన ఉంటుంది ఈ మిద్దె తోట. మాకు కావలసిన ఇంట్లో కావలసిన కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు అన్ని మొక్కలు వేసుకున్నాయి ఇక్కడే. చూడండి, చిన్న ప్లేసే కానీ నాకు అవసరమయ్యే కూరగాయలు మాత్రం ఈ తక్కువ ప్లేస్లో నేను ఇలా సెట్ చేసుకున్నా. చూడండి, ఇది మా ఇంటి చుట్టుముట్టు ఉన్న వ్యూ. మా చుట్టూగా మాకు కొండలు ఉంటాయి, చిన్న చిన్న గుట్టలు ఉంటాయి. పైకి రాగానే మంచిగా స్వామివారి దర్శనం అవుతుంది మాకు. ఇది శివాలయం టెంపుల్. ఈ పక్కనే ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. మార్నింగ్ వస్తూ ఉంటే పూలు, ఈ పక్కనే చూస్తే స్వామివారి గుడి. పొద్దున్నే స్వామివారి దర్శనం అవుతుంది మాకు. ఆ తర్వాత చెట్ల పని. అంజీర్ మొక్క ఇది. అంజీర్ పండ్లు చూడండి ఎంత బాగా కాయలు, చెట్టు నిండా కాయలు ఉన్నాయి. చూడండి చూడండి ఎంత బాగున్నాయో. ఈ చిన్న మొక్కకి ఇన్ని కాయలు చూడండి, చిన్నవి పెద్దవి అన్ని రకాల సైజులు. చూడండి మా చామంతి మొక్క. మాకు ఇంట్లో దేవునికి అవసరమయ్యే పూలు మొత్తం మాకు ఇక్కడ దొరుకుతాయి. ఈ లైన్ మొత్తం పూల మొక్కలు, గులాబీ పూలు, రకరకాల గులాబీ పూలు ఉన్నాయి, మందారం పూలు ఉన్నాయి, మందారం చెట్లు ఉన్నాయి. నందివర్ధనం చూడండి, ఇక్కడ మందారం, తెల్ల గులాబీలు చూడండి, పింక్ గులాబీ. ఇది చూడండి చామంతులు ఎంత నిండుగా ఎంత ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి గుత్తులుగా. మొత్తం ఒక చిన్న ఫ్లవర్ బుక్ ఇలా ఉంది అంతా. చూడండి ఎంత క్యూట్గా, ఎంత బాగుందో. ఇట్లా చూస్తూ ఉంటే కళ్ళకు మనసుకు ఎంత హాయి అనిపిస్తుందో ఇలాంటి పూలను చూస్తూ ఉంటే. చూడండి, ఇది మందారం మొక్క, తెల్ల మందారం. చూడండి చిన్న కుండీలో ఉంది, 12x12 కుండీలో. కుండీ కాదు అది, గ్రో బ్యాగ్లో వేసిన. చూడండి చిట్టి గులాబీ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, ఎంత క్యూట్గా ఉన్నాయి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ప్రతి ఒక్క చెట్టుకి మొగ్గలు, పువ్వులు. ఇది ఒకటి ఆరెంజ్ కలర్ గులాబీ, ఇది రెడ్ కలర్ గులాబీ. ఇంకా మొగ్గల్లా ఉన్నాయి, ఇంకా విచ్చుకోలేదు. ఇక్కడ ఇంకో మందారం చెట్టు. మొన్న మొత్తం ప్రూనింగ్ చేసిన, అందుకే ఆకులు ఎక్కువ లేవు ఈ చెట్టుకి. పొప్పడి పండు చెట్టు ఇప్పుడే కాయ పట్టుకుంది. చూడండి పొప్పడికాయ మొదలయ్యింది ఇప్పుడే, 2 కాయలు. చాలా హ్యాపీగా ఉందండి ఇలాంటి కాయలను చూస్తూ ఉంటే. చూడండి గన్నేరు పూలు. మాకు ఇంట్లో పూజకు కావాల్సిన పూలన్నీ ఇక్కడ నుంచి తీసుకెళ్తాం. చాలు, మన చేతితో మన పూలు తెంపుకొని పూజ చేస్తూ ఉంటే ఆ ఆనందము, ఆ సంతోషం వేరే అండి. ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా రాదు ఇలాంటి ఆనందం. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ఒక్క మొక్కలను పెట్టుకోండి. మీకు దేవునికి కావాల్సిన ఒక్క చెట్టు పెట్టుకున్నా కూడా ఆ హ్యాపీనెస్ చెప్పడం కాదండి, ఎంత హ్యాపీగా ఉంటుంది. బూడిద గుమ్మడికాయ చిన్న తొట్టిలో వేసిన. చూడండి
ఇక్కడ ఇంకోటి చిన్నది, ఇక్కడ ఇంకోటి చిన్నది స్టార్ట్ అయింది చూడండి. చిన్న తొట్టి, చిన్న దాంట్లో వేసిన ఎంత మంచిగా వచ్చింది. 2 వచ్చినాయి, నిన్ననే కూడా కట్ చేసిన. ఇప్పుడు ఎంత బాగుందో. ఇది రేగివంట చెట్టు, యాపిల్ బేరీ అంటారు చూడండి, అది యాపిల్ బేరీ. ఇది చూడండి ఇంత చిన్న తొట్టెలు, 100 రూపాయలు టబ్బులు వేసిన. మంచి పువ్వు, ఈ పువ్వు కనిపిస్తుందా? ఇక పువ్వు, ఇక్కడ కూడా పువ్వు కాయ మొదలైంది. ఈ మొక్క ఇది చెర్రీ అనుకుంటానండి. ఇది ఇక పూత కాయలు కనిపిస్తున్నాయి ఇక్కడ. చెట్టు నిండా కనిపిస్తున్నాయి మీ కాయలు. ఇటు పూత కాయలు కదా, చెట్టు నిండా ఉన్నాయి. నేను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది. నా బర్త్డే రోజు నేను ఇది గార్డెన్ స్టార్ట్ చేశా. మునగ చెట్టు, ఈ చెట్టు కూడా 1 ఇయర్ దీని ఏజ్. ఒక్క ములక్కాయ అయిందండి, ఫస్ట్ అయిన ములక్కాయ. చూడండి ఎంత బాగా అయిందో. ఇలా మనం పండించుకొని ఒక్కటి కాయ వచ్చినా సరే, 2 వచ్చినా సరే, ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటుందండి, మాటలో చెప్పడానికి రాదు. ఇవన్నీ సీడ్స్ వేసిన, బీరకాయ ఇవన్నీ దీంట్లో సీడ్స్ వేసిన. ఇది టమాటా, ఇది కూడా టమాటా మొక్క, ఇది కూడా ఒక మందారం మొక్క, ఇది సపోటా మొక్క. సపోటా 2, 3 వేసుకున్నా అండి. సపోటా చెట్లు మనకు ఒక చెట్టు 2, 3, 4 వేసుకున్నామంటే ఒకసారి ఒకటి రాకపోయినా ఇంకోసారి వేరే చెట్టు వస్తుంది కదా. అట్లా ప్రతి ఇయర్ మొత్తం మనం పండ్లు తీసుకోవచ్చు ఈ సపోటా పండ్ల నుంచి. ఇది బుడమకాయ, మా సైడ్ మేము దీనికి బుడమకాయ అంటాం. మరి మీరు ఏమంటారో మాకు తెలియదు. ఇక్కడ ఇలా ఉంటుంది బుడమ, ఇలా సాంబార్లో వేసుకోవడానికి బాగుంటుంది. ఇది బచ్చలాకు, మొన్నే మొత్తం ప్రూనింగ్ చేసేసిన, చాలా పెద్దగా అయింది. సీడ్స్ ఎక్కువైపోయినాయని మొత్తం కట్ చేసి చేసిన. ఇది ఒక టమాటా మొక్క, ఇది బీన్స్, ఇది నాటు బీన్స్ అంటారు చూడండి, అది నాటు బీన్స్. ఇది చెట్టు నిండా చూడండి ఎట్లా ఉన్నాయి బీన్స్. చిక్కుడు చెట్టు ఇది, బీన్స్ కాదు, చిక్కుడు చెట్టు ఇది. చూడండి చెట్టు నిండా పూత కాయ మొత్తం. ఈ చలికాలం చిక్కుడుకాయ బాగా వస్తుంది కదా, సీజన్ ఇప్పుడు కాబట్టి. నా దగ్గర తీగ చెట్టు 2, 3 ఉన్నాయి. ఆయన చెట్టు చిక్కుడు 2 టబ్లో వేసుకున్నా, అది కూడా మీకు చూపిస్తాను ఉండండి. ఇదిగోండి చిక్కుడు చెట్టు, చిక్కుడు ఇవి అవుతూ ఉన్నాయి. పక్కన మళ్ళీ చిన్నవి కూడా వేసిన చూడండి, చిన్నవి ఇటు అటు. ఇవి అయిపోతూ ఉంటే మళ్ళీ అవి స్టార్ట్ అవుతాయి. ఇటు ఒకటి, ఇంకొకటి చూపిస్తుండండి మీకు. చిక్కుడు చెట్టు ఇక ఇక్కడ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. గింజ నిండగా ఉంది, ఇక గట్టిగా ఉంది. పువ్వులు కాయలు కొన్ని విత్తనాలకు వదిలేసిన సీడ్స్ కోసం అని. చూడండి ఇటు ఇగో ఇంకా పూత. మాకు కావాల్సిన ఇంట్లో కావాల్సిన కూరగాయలన్నీ మాకు ఇక్కడే దొరుకుతాయి.
ఇక్కడ మొత్తం స్వీట్ లెమన్, ఇటు స్వీట్ లెమన్, ఇది నిమ్మకాయ, ఇది మలబరీ. ఇది మలబరీ మొక్క చూడండి, మొన్న మొత్తం ఆకు తీసేసిన, మళ్ళీ ఫ్రూట్స్ వచ్చినాయి, కనిపిస్తున్నాయా? ఇక ఇక చెట్టు నిండా వస్తున్నాయి. ఇవి టమాటా మొక్కలు. ఈ లైన్లో మొత్తం టమాటాల మొక్కలు పెట్టిన. ఇటు మొత్తం టమాటా, ఇటు మొత్తం పచ్చిమిర్చి. మాకు సరిపోయే అన్ని కూరగాయలు మాత్రం డైలీ వస్తూ ఉంటాయి. ఇక పూత, కాయ. ఇటు చూడండి టమాటాలు ఎన్ని వచ్చినాయో. ఇటు పూత ఉంది, అటు కాయ ఉంది. ఇక్కడ చూడండి టమాటాలు అయినాయి. ఇక్కడ టమాటాలు చూడండి ఎంత పూత ఉందో. ఇదిగోండి ఎంత పూత ఉందో. ఇటు చూడండి టమాటా. ప్రతి ఒక్క తొట్టిలో, ప్రతి ఒక్క టబ్బులో టమాటా చెట్టు ఖచ్చితంగా వేసుకున్నాం. మనం ఎక్కువ యూజ్ చేసే టమాటాలే కదా, టమాటా పచ్చిమిర్చి కదా. ఇది చూడు కాపు అయిపోయింది, ఇంకా తీసేయాలి మొక్క ఇది. ఇక జామకాయలు చూసిండ్రా ఇలా. సరే అండి, ఇంకో పార్ట్ 2 చేస్తాను. పార్ట్ 1లో సరిపోదు, ఇంకొక పార్ట్ 2 చేస్తాను. మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? బాయ్.